వీడియో తీయట్లేదుగా, నేను తీసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు వీడియో తీయొద్దని చెబుతున్నారు. మనమైతే ఇక వీడియో తీసే పని ఉండదు అనుకుంటా. ఐ థింక్ చూద్దాం, దాన్ని బట్టి మనం మాట్లాడతాం మళ్ళీ. ఓకేనా? పిల్లల టీషర్ట్లు చూడండి, 99 ఉంది. సూపర్గా అసలు 1 to 8 years వరకు టీషర్ట్స్ జస్ట్ 100 రూపీస్. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది కదా. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆడిపియాలంట. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చూస్తున్నారు కదా, షాపింగ్ కాంప్లెక్స్ కొత్తగా నర్సరావుపేటలో ఇది ఓపెన్ అయింది. అంటే రీసెంట్లీగా అంటే క్రిస్మస్ ఆ టైంలోనే ఓపెన్ అయింది, డిసెంబర్ టైంలో. కాకపోతే అప్పుడైతే ఇది ఒక్కటే ఉందన్నమాట షాపు. తర్వాత ఇక అన్నీ వచ్చేసినాయి. అసలు ఇక్కడ మనం షాపింగ్కి ఇప్పుడు దేనికి వచ్చామంటే, రేపు 4th విన్నీ బర్త్డే ఉంది కదా, సో దాని గురించి షాపింగ్ కోసం అని వచ్చాము. విన్నీకి డ్రెస్సులు కొనాలి. సో ఆ డ్రెస్సులు కొనేసుకుందాం, మనం షాపింగ్ చేద్దాం ఫుల్గా. ఓకేనా? వెళ్దామా? వెళ్దాం పదండి. విన్నీ, ఉగాది రోజు ఓపెన్ అయిందా? ముందే ఓపెన్ అయిందా? సో మనమైతే షాపింగ్కి వచ్చేసాము. ఇది కొత్తగా పడింది, సో చాలా బాగుంది, నీట్గా ఉంది. అంటే మంచి క్వాలిటీ ఉన్నాయి బట్టలు. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఆహా, విధాడిందిరా నీతో వింత నాటకం. నువ్వేంది దానికి బట్టలు అని చెప్పి నువ్వు తీస్తున్నావు, రాగానే పట్టావుగా. బాగానే ఉంది, పిస్తా గ్రేట్. అదే చిన్నపిల్లల టీషర్ట్లు చూడండి, 99 ఉంది. సూపర్గా అసలు 1 to 8 years వరకు టీషర్ట్స్ జస్ట్ 100 రూపీస్ కదా. చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు పిల్లలు. విన్నీ ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసేసింది. 7 to 8 years. విన్నీకి రాదు ఇది, రావు. చాలా బాగున్నాయి. ఇంత మంచి క్లాత్ 50% అంట. సూపర్ ఉంది క్లాత్, ఎక్సలెంట్ క్లాత్, 50%. బో ఇజ్జుడు జైలు 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 జిగేలు రాని. చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. పిల్లలకి తీసుకొని వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో తీయట్లేదుగా, నేను తీసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు వీడియో తీయొద్దని చెబుతున్నారు. మనమైతే ఇక వీడియో తీసే పని ఉండదు అనుకుంటా. ఐ థింక్ చూద్దాం, దాన్ని బట్టి మనం మాట్లాడతాం మళ్ళీ. ఓకేనా? ఓకే, మనమైతే పర్మిషన్ తీసుకున్నాము, అడిగాము వాళ్ళతో మాట్లాడితే ఓకే తీసుకోండి సార్ పర్వాలేదు తీసుకోమన్నారు. సో ఇక మనమైతే వీడియో తీస్తున్నాం అన్నమాట. సో ఇలా విన్నీకి ఇది ఒకటి ట్రై చేసాము. ఎలా ఉంది ఒకసారి ఇట్రా. ఓకే, బ్యాగ్ ఇలా ట్రై చేసాము. ఇంకా ఏం చేసుకుంటున్నాం ఇయ్యా? ఓకే ఓకే, అది ట్రై చేయాలి, బాగుంటుంది. అసలు మామూలుగా లేదే, బర్త్డే అంతా నీ కాడే ఉంది. ట్రై చేద్దాము. సరే నువ్వైతే ట్రై చేయి ఒకసారి. నేను ఇక్కడ చూడండి,
ఈ క్లాత్ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు 200కి 9 to 16 ఇయర్స్ పిల్లలకి 200కి అసలు ఇలాంటి క్లాత్ రావటం అనేది ఎక్సలెంట్, సూపర్ ఉంది. పిల్లలందరూ అయితే అసలు ఇందులో అసలు ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆటలాడుకుంటా సరదాగా ట్రైల్కి వెళ్తున్నారు వీళ్ళు. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు, ఆడి వచ్చి అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ. సూపర్ ఉందండి, మంచి కలెక్షన్ ఉంది. ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నర్సరావుపేట దగ్గరలో ఎవరైనా ఉన్నారంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది, కలెక్షన్ బాగుంది. నాకైతే కొంచెం ఎందుకో బాగుంది అన్న ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. అసలు ఇదైతే చూడండి, ఇది కూడా సేమ్ 199 ఉంది. ఈ క్లాత్ చూడండి ఎలా చాలా అంటే చాలా బాగుంది. చూడాలి, ఇలాంటివన్నీ సూపర్గా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ అద్దరిపోయేలా ఉంది. అసలు చిన్నపిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలకి. ఇగో ఇందాక విన్నీకి ట్రై చేసింది మనం ఇందులో నుంచి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, విన్నీకి ఇదిగోండి ఇది ఒకటి ట్రై చేసాము. ఇదేమో నాకు అంత నచ్చలా, బాగాలేదు. ఓకే, వేరేది ట్రై చేయి. ఇదేంది అప్పుడు దీనికి కింద జీన్ ఉండకూడదు, ఇంకా కింద జీన్ వేయొద్దు, ఓన్లీ ఫ్రాక్ లాగా. ఇంకా జీన్ వేయకూడదు, తీసేసి జీన్స్ తీసేసి సింగిల్గా అదొకటే ఉంచు, తర్వాత ఇది ఒకటే ఉంచు, చూద్దాం. ఓకేనా, ఇదొకట ఇంకోట. ఓకే, పోయిరా అది కూడా చూద్దాం పో. ఇక్కడ కొన్ని ట్రై చేసాం కానీ విన్నీకి అంత సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కానీ ఒక స్పేర్ అయితే పక్కన పెట్టాము, ఇంకా ఉన్నాయి కదా పక్కన, ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై చేద్దాం, దేంట్లో దాంట్లో ట్రై చేసి ఏది సెట్ అయితే దాన్ని తీసుకుందాం. ఓకేనా, ఇందులోకి వెళ్దాం పదండి. ఈ గుండమ్మాయి బాగుంది కదా, అనుకుంటాం అన్నీ అనుకుంటాం, జరుగుతాయా? జరగవు. అనుకునే అన్నీ జరిగితే మనం ఇట్టెందుకుంటాం, ఇంకోలా ఉంటాం. సో నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి వచ్చాము. అయితే కిడ్స్ వేర్ పైన ఉంది అన్నారు, పైకి కూడా వచ్చాను నేను. ఆపోజిట్లో అసలు ఇంకొకటి పైన ఫ్యాషన్ అని ఒకటి ఉంది, అవతల వైపు ఆపోజిట్లో. అక్కడికి వెళ్దాము ఫస్టే అనుకున్నాను, బట్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్దామని అని చెప్పి వచ్చాను. చూద్దాం, ఇక్కడ కూడా చూసి ఇక్కడ కూడా మనకి ఏది సెట్ అవ్వకపోతే ఆ తర్వాత అది కొన్ని పక్కన ఉంది చూడండి, ఫ్యాషన్ సిటీ అని. సో ఇక ఆ ఫ్యాషన్ సిటీలోకి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాము. ఆడ కూడా కాకపోతే రిలయన్స్కి వెళ్దాం. ఓకేనా, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. సో మనం ఇప్పుడు మ్యాక్స్లోకి వెళ్దాము. ఆ మ్యాక్స్కి వచ్చాము, మ్యాక్స్లోకి వెళ్ళి మ్యాక్స్లో చూద్దాం మ్యాక్స్లో ఎలా ఉన్నాయి అనేది. యాక్చువల్లీ ఏంటంటే మ్యాక్స్లోకి వెళ్ళాలంటే క్లోజ్ కాదు, మ్యాక్స్లోకి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళి పైకి రావాలి, కింద నుంచి. సో కింద నుంచి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. అన్నీ అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. దేంట్లైనా కింద నుంచి వెళ్ళేసి పై ఫ్లోర్లోకి రావాల్సి వస్తుంది. విని అదిగా చూడు. అయితే పైన మనకి ఈ కాంప్లెక్స్లో వచ్చేసి ఇది గేమింగ్స్ అండి, పిల్లలకి గేమింగ్ సెక్షన్ కూడా ఉంది. సో అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్ అన్నమాట, పిచ్చ టైం పాస్ చేయొచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా కేఎఫ్సి కూడా ఉంది. సో కేఎఫ్సి ఉంది, ఇక్కడ ఉన్నాయి చైనీస్ వర్క్స్ అంట, ఏదేదో సమ్ అంత అన్ని రకరకాలుగా ఉంది. చాలా బాగుంది చూడటానికి. మేము ఎంతో కాలంగా ఎదురు చూసాం ఇలాంటిది. అంటే హైదరాబాద్లో నేను ఉన్న టైంలో ఇలాంటిది నర్సరావుపేటకి ఎప్పుడన్నా వస్తే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళము. బట్ ఈసారి మాత్రం
ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడికి వెళ్ళే పని లేదు. నర్సరాబాద్లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంకా ఇలాంటి ఫ్యూచర్లో ఇంకా రావాలి, బాగుంటుంది. ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఆడాను ఇవన్నీ, ఈ గేమ్స్ అన్నీ ఆడాం పద్దాకల. ఇంక ఇదే పని మీద ఉండేవాళ్ళం. అక్కడ టోకెన్స్ తీసుకొని బాగుంది కదా. అది కార్డు తీసుకొని మనం ప్లే చేయాలి. ఒకసారి కనుక్కుందాం మనం. చూడండి అంతా ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది కదా. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆడిపియాలంట. మనం వచ్చింది షాపింగ్కి అయితే, అనుకోకుండా అలా పైకి వెళ్ళేసరికి ఆ పైకి వెళ్ళిన కాడి నుంచి ఇక గేమ్స్ మీద వాటి మీద పడి ఇది మర్చిపోయారు. షాపింగ్ మర్చిపోయి పూర్తిగా ఇక అటుపోయి అవి ఆడదామని గోలగోల. కాదమ్మా, టైం లేదు మనకి, షాపింగ్ చేసుకోవాలి మనం అని చెప్పి మళ్ళీ ఇదిగో ఇటు పట్టుకొచ్చా. ఆడికి వెళ్ళిన కాడి నుంచి ఏడుపు, అవి ఎక్కించమని, అక్కడ ఆడిపించమని ఇదే గోల. సో వచ్చాము, చూద్దాం ఇక్కడ కూడా ఏమన్నా ట్రై చేసి విన్నీకి. ఇక్కడ కూడా సెట్ అవ్వకపోతే దాన్ని బట్టి మళ్ళీ మనం రిలయన్స్కి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం. ఓకేనా. ఇక్కడ షాపింగ్ మనకి సెట్ అవ్వలేదు, రిలయన్స్కి వెళ్తున్నాము. ఒకసారి రిలయన్స్కి కూడా వెళ్ళి రిలయన్స్లో ట్రై చేద్దాం. రిలయన్స్లో ట్రై చేసి ఒకవేళ అక్కడ కూడా కాకపోతే ఇక్కడ కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి పెట్టాం కదా, వాటిలో ఏదో ఒకటి మనం తీసేసుకుందాం, పిక్ చేసుకుందాం. ఓకేనా, వెళ్దాం, రిలయన్స్కి వెళ్దాం. పార్కింగ్ చూడండి. ఓకే, మనకి రిలయన్స్లో సెట్ అయినాయి. రిలయన్స్లో కొన్నాను. ఏం తీసుకున్నాను అనేది సర్ప్రైజ్, ఎందుకంటే బర్త్డే రోజు వేయాలి కదా. ఇప్పుడే వ్లాగ్లో పెట్టేశాను అనుకో, మళ్ళీ అందరు చూసేస్తారు కదా. బర్త్డే రోజుకి స్పెషల్గా ఏముంటుందో, అందుకని బర్త్డే రోజు వేస్తాను. అవి ప్రజెంట్ అయితే ఇక తీసుకున్నాము. రిలయన్స్లో సెట్ అయినాయి, అన్ని తిరిగితే మనకు రిలయన్స్లో సెట్ అయింది. అంటే మ్యాక్సిమం ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా విన్నీకి ఇట్లా రిలయన్స్లోనే తీసుకుంటూ ఉంటాను. మార్నింగ్కి అయితేనేమో విన్నీకి లంగావోని సెట్ చేసాము. ఇప్పుడైతే వెస్ట్రన్ ఈవినింగ్ టైం కోసం వెస్ట్రన్ తీసుకున్నాము. సో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకేమన్నా ఉందా? ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికే. సో ఓకేనా, మనం ఇంటికే వెళ్దాము. మధ్యలో ఏమైనా ఉన్నాయో చూసుకుందాం. చిన్నవి వ్యాపారాలు ఏం ఓకే మరి. ఇక షాపింగ్ అయిపోయింది మంది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంటికి వెళ్ళిపోదాం అనే టయానికి విన్ని షవర్మా తిందామని చెప్పి అడిగింది. సో ఇక ఇంటికి పోయి మళ్ళీ ఫుడ్ గిడ్డు ఇవన్నీ వండుకోవడం తింటాం ఇదంతా ఎక్కడలే అని చెప్పేసి షవర్మా తీసుకుందామని వచ్చాము. ఇక షవర్మా తీసుకొని కుదిరితే ఇక్కడే తినేద్దాము, లేదంటే ఇంటికి వెళ్దాము. సో ఏదో చేద్దాం, ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఆకలి అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి తిందామంటుంది. సో ఇది మరి మన వ్లాగ్ అయితే చూడండి. రిలయన్స్కి వచ్చాము, తీసుకున్నాము, ఇక్కడికి వచ్చాము. విన్నీ షవర్మా తీసుకుంటుంది. ఓకేనా, ఎలా ఉంది? రేపు 4th మళ్ళీ విన్నీ బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు
అది చూపియాలంట. అది అట్లా చేస్తున్నా నేను పార్సల్ తీసుకున్నా ఇంటికి వెళ్తున్నా. అదే పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్తున్నా. ఎక్కడ వెళ్తున్నావు? ఇంటికి వెళ్దామండి. ఇంటికి వెళ్ళి తిందాం మనం. ఓకేనా? ఓకే దోస్తులు, అంతా అయిపోయింది. షాపింగ్ చేసుకున్నాము, వచ్చేసాము, ఇంటికి వచ్చాము. విన్నీకి షవర్మా కావాలంటే షవర్మా కూడా తీసుకొచ్చేసాను. అసలు మామూలుగా 6 o'clock అట్లా వెళ్ళాం బయటికి. ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అసలు బయటికి వెళ్తే టైం మనకు అసలు తెలియట్లేదు అనమాట. ఇంకోటి, వీడియో తీసుకునే పని మీద తిరుగుతూ ఉంటాం కదా, సగం నేనే లేట్ చేస్తాను బయట. నేను వీడియో తీసుకుంటా తిరగటమే సరిపోతూ ఉంటుంది. వీళ్ళేమో ఏం తీసుకోవాలా, ఏం సెలెక్షన్ చేసుకోవాలా అని చెప్పేసి వీళ్ళు ఇక నేను వచ్చేదాకోసం నా కోసం ఆగిపోతూ ఉంటారు. ఇక అలా దాదాపు అక్కడే నా వల్ల ఒక 1.5 hours దాకా టైం అక్కడే పోతూ ఉంటుంది. ఎందుకంటే మరి పోయిన విషయం దగ్గర మనం పోయినందుకు షాపింగ్ చేయాలి, మరి మనం చేసిన షాపింగ్ మీకు కూడా చూపించాలి. కాబట్టి నేను ఆడ వీడియోస్ తీసుకుంటా, నాకు అక్కడ లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎట్లా అయితే మొత్తానికి ఎట్టకేళ్ళకి షాపింగ్ అయితే అయిపోయింది, ఫినిష్ చేసుకున్నాను. ఇక రేపు విన్నీకి చాక్లెట్స్ అవి తీసుకురావాలి. కోన్స్ ఉన్నాయంట, కొన్ని పొద్దున్నే లంగా ఉన్నాయి కదా వేసేది. సో దాని మీద కావాల్సినటువంటి ఇంకా ఏవో ఉన్నాయి కదా థింగ్స్ ఉంటాయి కదా, గాజులు బోజులు అలాంటివి, అవి కూడా తీసుకోవాలా. ఇంకా అలాంటివన్నీ తీసుకొని చేయాలి. అవసరం లేదంటున్నా. గాజులు ఏమవుతుంది కానీ మామూలుగా అంటే స్కూల్లో చాక్లెట్స్ ఎప్పుడైతే యాక్చువల్లీ ఎప్పుడు విన్నే బర్త్డేకి మేము ఇచ్చేది పిల్లలకి అందరికి గిఫ్ట్గా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, చాక్లెట్స్ ఇంకా ఆటోమేటిక్ అందరూ ఇచ్చేది లేండి, అట్లా ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే ఈసారి ఆ పెన్సిల్, ఎరేజర్ అది తీసేసి ఇంకా వేరే నెక్స్ట్ ప్లాన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అంతే, అది ఏదో ఒకటి గిఫ్ట్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అది ఎలా అనేది మనకి అవకాశాన్ని బట్టి దాన్ని బట్టి అలా ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. బర్త్డే ఉంది కదా, బర్త్డే మాత్రం చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాను. నేను అయితే ఇంకా యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు కూడా, విన్నీది బర్త్డే ఉంది నేను సో చేస్తున్నానని. నేను చేయదలుచుకోలేదు, అంటే కేవలం మా వరకే, ఇట్లా ఇంట్లో ఫ్యామిలీ వరకే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, రేపు ఇంకా టైం ఉందిగా, రేపటికి దాన్ని బట్టి మనం ఆలోచన అనేది చేసుకుందాం. ఓకేనా? చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి కంపల్సరీ, తప్పనిసరిగా. ఓకేనా? బర్త్డే రోజు విన్నీకి వీడియో తీస్తాను. మీరు ప్రతి ఒక్కరు విన్నీని బ్లెస్సింగ్ చేయాల్సిందే కంపల్సరీ, ఎలాగైనా సరే. ఓకేనా? ప్లీజ్ అండి. మన వీడియో అయితే ఇంతే, ఇక టైం చాలా అయిపోతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఉంటా దోస్తులు.